ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో బాపట్లలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ కార్యాలయంలో ప్రతిభా పాటవ పోటీలను నిర్వహించారు. వ్యాస రచన, చిత్రలేఖనం, క్విజ్, ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ పోటీలు విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చేందుకు దోహదపడుతుందని ఆర్డీఓ గ్లోరియా అన్నారు. చిన్నపిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని, శక్తి సామర్థ్యాలను, నాయకత్వ లక్షణాలను వీటన్నిటిని కూడా బయటికి తీసి ఓటమి చెందిన వారిని కూడా ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చి మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మంచి పౌరులుగా ఎదగడానికి ఈ యొక్క ప్రయత్నాన్ని చేస్తున్న ఈనాడు ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈటీవీ ఆధ్వర్యంలో పిల్లల్లో ఉన్న స్కిల్స్ను డెవలప్ చేయడానికి లేకపోతే వెలికి తీయడానికి ఈరోజు ప్రతిభా పాఠవాల సబ్జెక్ట్ మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్న యాజమాన్యానికి ఇంకా ఇదే విధానాన్ని ఎంకరేజ్ చేయాలని ఈనాడు యాజమాన్యాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈటీవీ మరియు ఈనాడు వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో స్కూల్స్ ని ఎంపిక చేసుకొని వారిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించేసి ఈ యొక్క అసోసియేషన్ హాల్లో వారిని అభినందించడం, వారిలో 16 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పోటీలకు ఎంపిక చేసి పంపిస్తా ఉన్నారు.